కావాలి. ఆర్ఆర్ కార్డ్ పట్టానా? ఆర్ఆర్ కార్డ్ పట్టానా? నేను పట్టానా? అంత ఒకటే కదా మీరు అంత ఒకటే క్లాసా మీ ఫ్రెండ్స్ అవినాక భోజనం అయిపోయిందా? ఇంకా కాలేదా? ఇంకా అయిపోలేదు. నేనేం పెట్టాను ఈరోజు పెట్టారా? నేనేం పెట్టాను నిన్న పెట్టారా భోజనం? భోజనం చేశారా నిన్న? ఏం పెడుతున్నా మీ మేడం రోజు? అన్నం పప్పు కూర ఇంకా రోజు పప్పునేనా? మార్చి పెడతారా? ఇదంతా ఉన్నాయి కదా ఇవంతా పోలీస్ స్టేషన్ ఎట్లా ఆ రూమ్ ఖాళీ ఉంది కదా లాస్ట్ టైం అయినా చూసుకోవాలి కదా అవి ప్రపోజ్ చేస్తారు. డబ్బులు కూడా మీకే ఇస్తాం. మీరే పని చేయించాలి. మీకే డబ్బులు వస్తాయి. చెప్పాను మీరు రిజర్వేషన్ ఇచ్చారా? మీరేనా రిజర్వేషన్ ఇచ్చారా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మరి? సో మీరు జాగ్రత్తగా దగ్గరగా ఉంటే మీకు ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళు చేస్తారు. మీతో పాటు వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే మీకు గైడ్ చేస్తారు. ఈ మే నెల కల్లా ఈ పనులన్నీ కంప్లీట్ చేయించేస్తారు. మళ్ళీ జూన్లో పిల్లలు వచ్చే వరకు కొత్తగా ఉండాలి. మీరంతా ఏం గ్రామం ఇది? పంచాయతీ కాదండి, వేరే పంచాయతీ. పంచాయతీ కూడా పాండరంగపురమా? ఎన్ని గంటలు ఉంటాయి ఇక్కడ? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 300 పెద్దదే. నీళ్ళు వస్తున్నాయా ఇప్పుడు? నీళ్ళు ఎట్లా పట్టుకుంటారు మీరు రోజు? అంటే ట్యాంక్ నుంచి వస్తున్నాయా? ఇంటింటికి ట్యాప్లు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి కానీ మా బజార్కి పోయినాయి. కొత్తగా అంటే మీకు ఇంతకుముందు ట్యాప్ ఉండేనా? ఇంతకుముందు ఉండేనా ట్యాప్ అయితే సీసీ రోడ్ వేయడం వలన పైప్ లైన్ పోయింది. పోవటం వలన ఇప్పుడు మాకు వాటర్ ఎప్పటి నుంచి? 2 నెలల నుంచి. మరి మీరు ఇప్పుడు ఎట్లా నీళ్ళు తాగుతున్నారు? ఇలా పక్కన వాళ్ళ వేరే వాళ్ళ వస్తారని అట్లా బాధలు కూడా లేవు మేడం. అంటే మా బజార్ అంటే ఒక 10 ఇండ్లు ఉంటాయి. 10 ఇండ్లకు మాత్రం ఏం చెప్తున్నారు? ఏ పంచాయతీ సెక్రటరీ ఉన్నారా? లేదు మేడం, నేను చూస్తాను. అదేమంటే మేడం నేరో సీసీ రోడ్ నేరో రోడ్డు ఉన్నప్పుడు ఏమైందంటే మేడం పైప్ లైన్ మంచి సీసీ రోడ్డు దాని మీద నుంచి మన కనెక్షన్ నుంచి 7 ఇళ్ళు ఉన్నాయి. 50 అడుగులు పైకి పడుతుంది. మన తెగించి సెక్రటరీ గారు రండి. జీపీ సెక్రటరీ చెప్పండి. వీళ్ళు ఇల్లు 7 ఇల్లులు ఉన్నాయంట. నీళ్ళు 2 నెలల నుంచి రావట్లేదంట. మరి ఎట్లా? పైపు లైన్ మొన్న మనం వెళ్ళి కొడిచాం కదా, అదే 50 అడుగులు రోడ్డు పక్క నుంచి 50 అడుగులు పైపు ఏమన్నా పైసలు 6 నెలల నుంచి కూడా బిల్లు రాకుండా ఏం బిల్ రాలేదు? సాలరీస్ 6 నెలలే ఏం సాలరీస్ అండి? ఎవరు మీరు? ఎంపీడబ్ల్యూ వరకు సాలరీస్ రాలేదు. ఏమన్నా వస్తే అవి కొని అంతమంది అప్పియర్ కదండి. మీ సాలరీ వేరే అండి. మీ సాలరీకి దీనికి సంబంధం లేదు. మీ డబ్బుల నుంచి వేయమనట్లే కదా. జీపీ సెక్రటరీ మీరున్న ఎంపీఓ గారు చూసుకోవాలి. ఎంపీఓ మీరే కదా. సో మీరు వేయాలి. వాళ్ళ జీతాల నుంచి చిన్న పనికి చిన్న పనికి మేము కొన్ని వేస్తూ ఉంటాం మేడం. తర్వాత ఏమైనా బిల్లు పడితే అట్లా ఉండదు. మీరు కదా మెటీరియల్ అని మీరు మెటీరియల్ తెప్పించండి. ఆయనతో నేర్పివ్వండి అంతే. మీరే తీసుకురండి. ఆయన జీతం రాలేదని ఆయన ఎందుకు వెయిట్ చేస్తారు? జీతం అనేది గవర్నమెంట్తో చెప్పాము వస్తాయని చెప్పాము. ఈ వారం 10 రోజుల్లో వచ్చేస్తాయి. జీతం వేరే, కానీ అది వేయాల్సిన బాధ్యత మీది. మీరు ఎంపీఓ గారు కూర్చొని జీపీ ఫండ్ నుంచి వేయండి. ఎవరి జీతాల నుంచి వేయాల్సిన అవసరం లేదు. మీ జీతం కూడా అవసరం లేదు. జీపీ ఫండ్ నుంచి వేయండి. మీరు చూడండి. జీపీ ఫండ్ లేదా ఎంపీడీ అడగండి. ఎంపీడీ దగ్గర ఉన్న ఫండ్, జెడ్పీ ఫండ్ ఏదో ఒక ఫండ్తో మీరు వేయండి.
మేడం వీళ్ళకి 1 ఇంచ్ పైపు నుంచి వాటర్ వెళ్తానే మేడం పెట్టి ఉన్నాయి. ఇప్పుడు వాటర్ వస్తున్నాయా? వెళ్తానే మేడం. ఇంట్లోకే వెళ్తున్నాయి. సార్ కూడా చూపెట్టాడు. ఇప్పుడు వెళ్తున్నాయా? ఈ 7 ఇళ్లలో అన్నిట్లో వెళ్తున్నాయా? ఒకటే ఇంట్లో వెళ్తున్నాయా? ఇంటికి వెళ్తున్నాయి మేడం. స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాయి మేడం. ఆ ఏడీలకి వెళ్ళాలి 50 అడుగులు. 7 కాదు మేడం, 4 ఏదో ఒక బాబు ఏదో 7, 5, 6 అన్ని ఇండ్లకి మీరు చూపించండి. నాకు ఒకటే పైపు కదా, అన్ని మీటర్ 50 మీటర్ల పైప్ మీరు వేయలేదా? వేసేయండి ఇమీడియట్గా. మేము ఎన్ని వర్క్ చేపిస్తామంటే చిన్న చిన్న వర్క్ కింద చేస్తారని మీరు మీరు వేయండి బాబు. మీరు ఇమీడియట్గా మీరు మెటీరియల్ తెప్పించండి, మీరు వేసేయండి. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రోగ్రామ్ గురించి ఐడియా ఉందో స్టార్ట్ చేస్తాను. ఏమేమి ఇక్కడ వాటర్ మాకు సంబంధించి ఇక్కడ వాటర్ పైప్. సో ఇక్కడ మేము దానికి సంబంధించి దిమ్మలు వేస్తాము. పైప్ కనిపిస్తుంది. ఇది మేడం కనెక్షన్. సో ఇక్కడికి ఉంది. ఇప్పుడు ఎక్కడ పట్టుకుంటున్నాం? ప్రెసెంట్ ఇక్కడ పట్టుకుంటున్నాం మేడం. ఈ ట్యాంక్లో పట్టేసుకుంటున్నాం వాటర్. సో దీనికి ఇక్కడ వేపిద్దాం అనేసి ఆలోచిస్తున్నాం. నల్లాస్తో పాటు వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? వాష్రూమ్ బ్యాక్ ప్రపోజ్ చేసింది. ఉన్నాయి మేడం. సో సెపరేట్లో ఉన్నాయి. గర్ల్స్కి బాయ్స్కి కలిపి 4 రిపేర్స్ కూడా దీనికి కూడా చాలా రిపేర్స్ మైనర్ రిపేర్స్ కింద 1 lakh నడుస్తుంది. కానీ అక్కడ మీకు కావాల్సింది ఏంటి? లీకేజెస్ ఉన్నాయి. లీకేజెస్ అన్ని రూమ్లు కావాలి, కిటికీలు కావాలి. అన్ని రూమ్స్ లీకేజెస్ ఉన్నాయి. ఇవి మేడం బాక్స్ ఎంత ప్రైస్ ఉంటుందా? 115. ప్రజెంట్ అయితే 8 క్లాస్ ఉంటున్నాం మేడం. కాకపోతే మాకు అందులో యూజ్ అయ్యేది ఇది ఇట్లాంటి స్టేజ్లోనే ఇది కొత్త డోర్లోనే ఉంది. కొత్తదే మేడం. పిల్లలు వచ్చేసి హాలిడేస్ కొంచెం ఇక్కడ ఆ ప్రాబ్లం ఉంది మాకు. ఇదేంటి గుడ్డేనండి? మీరు మంచి క్వాలిటీ పెట్టండి కొంచెం. నేను కూడా పెట్టేసి చూస్తున్నారు కదా ఏం అన్నిట్లో 2 ఫ్యాన్స్ పెట్టండి. మినిమం 2 ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఆల్సో. లైట్స్ లేవు ఇక్కడ. 2 లైట్స్, 2 to 4 లైట్స్ అండ్ మినిమం 2. ఏంటి హ్యాబిటేషన్ పేరేంటి? రమేష్ ఇట్రా. పేరేంటి హ్యాబిటేషన్ పేరు? సుందరేనా? ఎంతమంది జనాభా ఎంత ఉంటుంది ఇక్కడ? జనాభా 198. ఏం పనులు చేస్తారు ఇక్కడ మీరు? అయితే వ్యవసాయమా? భూములు ఉన్నాయి మీకు? ఆడతా పంట ఇచ్చారమ్మా? లైన్ వచ్చి తాగడానికి
పైప్ వస్తుంది కదా